గారు బ్లూ షర్ట్ వేసుకుని ఉద్దేశపూర్వకంగా వచ్చారు. వైసీపీని గెలిపించాలని అంటే నిజం చెప్తున్నాను. మరి దాని మీద కామెంట్ ఏదైనా ఉంటే ఆయన్ని అడగండి. అది ఇది ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారి చరిష్మా, చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ఎన్టీ రామారావు గారితో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి చరిష్మానే. చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఓపెన్గా చెప్తాం. ఇందులో చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పాను కదా, కోటికి ఒకటే పడతాడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తుల కోసమే మనకి కావాలంటే వాళ్ళిద్దరు రావాల్సిందే కదా. వాళ్ళిద్దరు రాకపోతే మొత్తం తెలుస్తున్నారు. ఓకే బ్రదర్, మనకు 10,000 15,000 ఇచ్చి సంవత్సరాల్లో దాని మీద బతకండి, మీకు అసలు పనులు లేకుండా, కార్మికులకు పనులు లేకుండా, లేదా ఉద్యోగస్తులకి వస్తువులు ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి వేశారు, ఓటు మహాకూటమికి వేశారు. అదే వాళ్ళు ఏ వర్గాలు హ్యాపీగా ఉన్నాయండి. మేము ఒకటే చెప్తున్నాం, మీరు జూన్ 4వ తారీఖున చూడండి. ప్రజలు బారులు తీరి జనాల్లో ఉండడం మాత్రం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికే, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి. వాళ్ళకి రెండో ఎజెండా లేదు. అరే తెలంగాణలో ఎలక్షన్ ఉంది కదా, అక్కడ ఓటు కంటే ఇక్కడ ఓటు ముఖ్యమని వచ్చారు జనం. పక్కన తమిళనాడు ఖాళీ అయిపోయింది, కర్ణాటకలో బెంగళూరు ఖాళీ అయిపోయింది. ఒక వ్యక్తిని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, చంద్రబాబు నాయుడు గారిని పీఠం మీద కూర్చోబెట్టడానికి మహానగరాలు, మామూలు సిటీలు అయ్యి ఇవాళ హైదరాబాదు, చెన్నై, అలాగే బెంగళూరు, భారతదేశంలోనే పెద్ద సిటీలు అయ్యి ఆ సిటీలే ఖాళీ అయిపోయినాయండి. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి. ఎంతకంటే ఉదాహరణ ఏముంది? వీళ్ళేంటంటే మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు నిన్న నుంచి. పశ్చిమలో 40,000 మెజార్టీతో గెలుతున్నాడు, 20,000 పైన మెజార్టీతో సుజనా చౌదరి గారు గెలుతున్నాడు. ఇక్కడ కాదు అక్కడ కాదు, మహాకూటమికి ఎక్కడైనా వేశారు ఓట్లు. నేను చెప్పే అంకి తక్కువ. మీరు చూడండి, రిజల్ట్ చూశాక ఇంకా ఆశ్చర్యపోతారు. రిజల్ట్ చూశాక ఇంకా ఆశ్చర్యపోతారు మీరు. ఓకే అండి. బ్లూ షర్ట్ వేసుకుని ఉద్దేశపూర్వకంగా వచ్చారు. వైసీపీని గెలిపించాలని అంటే నిజం చెప్తున్నాను. మరి దాని మీద కామెంట్ ఏదైనా ఉంటే ఆయన్ని అడగండి. అది ఇది ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారి చరిష్మా, చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ఎన్టీ రామారావు గారితో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి చరిష్మానే. చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఓపెన్గా చెప్తాం. ఇందులో చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పాను కదా, కోటికి ఒకటే పడతాడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తుల కోసమే మనకి కావాలంటే వాళ్ళిద్దరు రావాల్సిందే కదా. వాళ్ళిద్దరు రాకపోతే మొత్తం తెలుస్తున్నారు.